నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. నమస్తే. అమెరికాలో తెలుగు పీపుల్ అంటే మన తెలుగు వాళ్ళు ఏదో ఒక చీటింగ్ చేశారు, ఒక పెద్ద న్యూస్ అయిందంటూ ఒక వార్త. ఏం జరిగింది? ఫ్యానీ మే అని అక్కడ ఒకటి ఉంటుంది, ఫెడరల్ నేషనల్ మార్టిగేజ్ అసోసియేషన్. ఓకే. వీళ్ళు రీసెంట్లీ ఒక స్కామ్ని బయట పెట్టుకున్నారు. స్కామ్ ఇన్ సెన్స్ ఒక టైప్ ఆఫ్ మోసం. అది ఎలాంటి మోసం అంటే ఇప్పటిదాకా యాక్చువల్గా రెగ్యులర్గా చాలా క్లబ్స్లలో జరుగుతూనే ఉంటుంది. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటికి రావు. కొన్నిసార్లు చాలామందికి తెలుసు, అయినా సరే మనకెందుకు లేని వదిలేస్తారు. ఇలాంటిదే ఇక్కడ కూడా చేతివాటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వార్డుకి నేనే కౌన్సిలర్ అవ్వాలి, కార్పొరేటర్ అవ్వాలని చాలా ఖర్చు పెట్టుకుంటారు. ఎదురు ఖర్చు పెట్టి మరి నేను కార్పొరేట్ అవ్వాలంటారు. ఎందుకంటే ప్రజాసేవ చేయడానికి నువ్వు అంత ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? అదేదో క్యాజువల్గా నువ్వు దాన ధర్మాలు చేస్తే అయిపోతుంది, నేను దేవుడు అంటారు. ఆ ఎలక్షన్లో గెలవడమే నీ లక్ష్యం. ఎందుకు అంటే తర్వాత నీకేవో కాంట్రాక్టర్లు వస్తాయని. ఆ కాలనీకి రోడ్డు వేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 రోడ్లో నువ్వు కనీసం 50,000 తిని 50,000 రోడ్డు వేయాలి. ఇట్లా చేతివాటం ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ నాకు రావాలని చాలామంది ఎదురు ఖర్చులు బాగా పెట్టుకుంటారు, లక్షలు. ఒరే, ఆ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత, సైజ్ ఎంత, మీరు ఇచ్చే లక్షలు ఎందుకు అంటే ఆ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత దాంట్లో మనం బల్ల కింద చేతులు పెట్టి చాలా తీసుకోవచ్చు అంటారు. ఇలా చాలామందిని చూసాం మనం. అండ్ నెక్స్ట్ సరే, చిట్టీల మోసం అయిపోసం పక్కన పెట్టేస్తే ఇప్పుడు విరాళాలు. మన అమెరికాలో నాట, ఆట, తానా ఉన్నాయి కదా. రెగ్యులర్గా వీళ్ళు ఏంటంటే ఈవెంట్లు అవి చేస్తూ ఉంటారు, సెలబ్రిటీలను పిలిచి. దానికి వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉంటారో వాళ్ళు అలా దాచుకుంటూ ఉంటారు. చాలామంది ఎన్ఆర్ఐలు విరాళాలు ఇస్తూ ఉంటారు. ఆ విరాళాలు వీళ్ళు ఏం చేయాలి అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కల్పించడమో, లేకపోతే ఆపరేషన్లో వాళ్ళకి ఏమైనా సహాయం చేయడమో, ఇంకేమైనా. ఇప్పుడు చాలా ట్రస్ట్లు ఉన్నాయి, మనకు తెలుసు, పెద్ద ట్రస్ట్లు. ఎక్కడన్నా విపత్తు జరిగితే దానికోసం ఏదైనా ఫండ్ ఇవ్వడము, లేకపోతే ఇంకేదైనా జరగకూడదు జరిగితే ఫండ్ ఇవ్వడము, ఎవరికైనా అరుదైన వ్యాధితో వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళకి ఏదైనా చేయూతినివ్వడము, రిటైర్ అయిపోయిన తర్వాత పాపం వీళ్ళు ఎలా బతుకుతారో అని నెలకింత పెన్షన్ లాగా ఇవ్వడము, ఏదో ఒకటి. అమ్మాయి పెళ్ళికి హెల్ప్ చేయడము, చదువు కోసం, స్కాలర్షిప్ కోసం, ఇట్లాంటి వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే అమెరికా తానా, నాట, ఆటకి ఇక్కడున్న సంఘాల కంటే ఇక్కడ మనకి రోటరీ క్లబ్, లేకపోతే లయన్స్ క్లబ్, ఇలా కొన్ని సంస్థలు ఉంటాయి, గల్ఫ్ క్లబ్ లాగా. అక్కడ వీళ్ళకి ఏంటంటే బోలెడని విరాళాలు వస్తాయి. బాగా సంపాదించిన ఎన్ఆర్ఐ, మన అమెరికాలో స్థిరపడిన మన తెలుగు వాళ్ళు అందరూ బాగుండాలి. ఇప్పుడు సాధారణంగా కొంతమంది ఎన్ఆర్ఐలు మనం చూస్తే సొంత ఊరిని చాలా డెవలప్ చేసుకుంటుంటారు. అక్కడే ఒక 2-3 ఉన్నారనుకో, వాళ్ళిద్దరు ముగ్గురు కలిపి కూడా దాన్ని మంచిగా డెవలప్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు పేరిక సంఘం, కమ్మ సంఘం. అవును. కమ్మ వాళ్ళందరూ బాగుండాలి. ఎవడన్నా ఒక కమ్మవాడు బాగాలేడు, వాడికి ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఈ సంఘం అంతా కలిసి ₹4 వేసి వాడికి ఏదో ఇస్తుంది. ఇలా ఇప్పుడు అంటే విరాళాలు సేకరించి ఎక్కడికి వస్తాయి విరాళాలన్నీ? అక్కడ నువ్వో నేనో కూర్చొని ఏవేవి వస్తున్నాయో టైప్ చేసుకోవాలి. నీకు నాకు పుట్టిన బుద్ధి ఏంటంటే, అంటే మన ఇద్దరికి ఉందని కాదు, ఎగ్జాంపుల్ చెప్పా. నాకున్న బుద్ధి ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన $2 లక్షల ఇచ్చాడు, దాంట్లో $1,00,000 సైడ్ వేసా. నెక్స్ట్ సైడ్ వేసేస్తా. నెక్స్ట్ దానికి తగ్గట్టు ఏం చెప్తా అంటే, పలానా డేట్లో జ్యోతి అనే ఒక మహిళ క్యాన్సర్తో పోరాడుతూ చనిపోతే ఆవిడ ఖర్చుల నిమిత్తం మొత్తం మేమే ఇచ్చామండి, పాపం ఏంటో బతకలేదు, చనిపోయిందని చెప్తాం. సహాయం చేసి ఉంటాం కొద్ది గొప్ప ₹10, కానీ సైజ్ అక్కడ ₹100 రాసుకుంటారు. ఇలా విరాళాలేమో ఉబ్బడితిబ్బడికి వస్తానే ఉన్నాయి. వీళ్ళేమో దాన్ని అటు సైడ్ మళ్ళించడం, ఇటు సైడ్ మళ్ళించడం. మళ్ళీ ఆ ఈవెంట్ చేశాం కదండి, సెలబ్రిటీలు వచ్చారు, దానికి చాలా ఖర్చు అయింది, వాళ్ళకి ఫ్లైట్ ఇచ్చాము, హోటళ్ళు చేసాం, ఎందుకు వచ్చారు, ఏమి ఇచ్చారు, నథింగ్ లైక్ దట్. ఇట్లాంటి అవకతవకలు చాలా బయటపడ్డాయి. పడేసరికి ఇప్పుడు ఈ ఫ్యానీ మే ఫెడరల్ అసోసియేషన్ ఏదైతే ఉందో కనీసం ఒక 700 మంది ఉద్యోగాలు తొలగించేసింది. మన తెలుగు వాళ్ళు అమెరికా వెళ్ళినా సరే బుద్ధులు మారలా. ఇప్పుడు అదే అనబోతున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కకృతి పడ్డారు అని అంటే అదొక అర్థం. ఎన్ఆర్ఐ అంటేనే బాగా సంపాదించుకున్న వాళ్ళు,
వాళ్ళకి మంచిగా డబ్బులు వస్తాయి, వాళ్ళు మంచి స్థితిలో ఉంటూనే కనీసం కొంతమందిని చదివించడము, కొంతమంది యోగక్షేమాలు చూడడము చేయగలరు. వాళ్ళే కదా ఎన్ఆర్ఐస్ అవుతారు. వాళ్ళు కూడా ఇలా కాస్త చీప్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక ఫ్యామిలీ స్థిరపడింది, వాళ్ళ హస్బెండ్ నమ్ముకొని, హస్బెండ్కు మంచి జీతం ఉన్న ఒక మంచి ఏదో సంస్థలో ఉద్యోగం, అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన చనిపోయాడు. ఈ ఫ్యామిలీ ఇండియా రావాలంటే ఇండియాలో ఏం లేవు, నమ్ముకొని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ బ్రతకలేరు, ఎందుకంటే ఇంటికి ఆదాయం తెచ్చే పెద్ద ఆయన చనిపోయాడు. మా పరిస్థితి ఏంటి, మేము ఎటు వెళ్ళాలి, ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా చదివించాలనే టైంలో వాళ్ళకి ఈ సంఘం వాళ్ళు మన వాళ్ళుగా ఉన్నారు కాబట్టి కొంతమంది ఫండ్స్ ఇస్తే వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఇలాంటి సహాయాలు చేయడానికే మనకు ఆ సంస్థలు ఉంటాయి. మరీ ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలలో మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలు, అక్కడ చాలా గుడులు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఏదో ఒక సంఘం కిందకే వస్తూ ఉంటాయి. పండగలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ ఫండ్స్ రేస్ చేసే కదా ఇక్కడి నుంచి జబర్దస్త్ ఆర్టిస్ట్ వాళ్ళందరినీ పిలుస్తారు. అవునా కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అక్కడ మన పండగలు, ఫర్ ఎగ్జాంపుల్ ఉగాది వస్తే ఉగాది సంబరాలు, సంక్రాంతి వస్తే సంక్రాంతి, హోలీ వస్తే అంటే మన సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు ఏమైనా ఉంటే అది ఒకరు ఇనిషియేట్ తీసుకొని, దీపావళి తప్ప అన్ని చేస్తారు మేబీ కాల్చకూడదు కదా. సో మనం ఇనిషియేట్ తీసుకొని ఎవరన్నా ఆర్గనైజ్ చేస్తారు. ఇనిషియేట్ తీసుకొని ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చులు ఈ సంస్థల నుంచి ఇస్తారు. ఆ విరాళాల నుంచి సేకరించిన సొమ్మునే అక్కడ ఖర్చు పెడతారు. ఇట్లాంటి టైంలో ఏంటంటే మన వాళ్ళు చేతివాటం ప్రదర్శించడం అనమాట. ఆల్మోస్ట్ ఒక 700 మెంబర్స్ని ఉద్యోగాల నుంచి తొలగించారు అంటే ఇంకా అర్థం చేసుకో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళు అంటే అనకూడదు కానీ ఎక్కడున్నా పరువు తీయడానికే పోతారు అన్నట్టు ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒకసారి ఏంటంటే వాల్తేరు వీరసింహారెడ్డి టైంలో కొట్టుకు చచ్చారు, అప్పుడు ఒకసారి పరువు పోయింది. నెక్స్ట్ మళ్ళీ మన తెలుగు వాళ్ళే ఇంకొకరిని ఏదో చేయడం వల్ల అక్కడ జైలుకి వెళ్ళారు. ఇలా చాలా చాలా సందర్భాలు. జైలు అంటే గుర్తొచ్చింది, ఎవరైనా మన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ పాస్పోర్ట్ పోగొట్టుకోనో లేకపోతే కొట్లాడుకోనో చిన్న చిన్న కేసులలో జైల్లో ఉన్నా ఈ సంస్థలే వెళ్ళి వాళ్ళని విడిపించుకొస్తాయి. మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ దేశంలో. ఇనిషియేట్ తీసుకొని బాబు నిజంగా ఏం చేసావు, లేదు వాడే నన్ను ముందు గుద్దాడు, తర్వాత నేను కొట్టాను, మా ఇద్దరిని చూసి ఆ పోలీసు వాడు చూసి ఇద్దరిని లోపలేసాడు. అప్పుడు వాళ్ళని విడిపించడానికి ఎవరు లేరు కదా, మన వాళ్ళే. మనం అక్కడ ఫారినర్స్ అవుతాం కాబట్టి మనకి కాస్త చట్టాలు వేరుగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అట్లాంటి టైంలో మన వాళ్ళే హెల్ప్ చేస్తూ ఉంటారు, అది మనకు తెలుసు. ఈ సంస్థలు హెల్ప్ చేయాలి, అక్కడ దాకా వెళ్ళి రావాలి, వాళ్ళని ఇనిషియేట్ తీసుకోవాలి, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి విడిపియాలి అంటే వీళ్ళకి ఫండ్స్ ఎక్కడివి, ఎన్ఆర్ఐలు ఇచ్చే విరాళాలు. సో ఇలా చేతివాటం ప్రదర్శన. ఇప్పుడు లెక్కలు అడుగుతున్నారు, ఇప్పటివరకు ఎంత వచ్చింది, దేనికి ఖర్చు పెట్టారు, అక్కడ ఎంత బిల్లులతో సహా మాకు చూపించండి అని అడిగారు. వాళ్ళు అది లేదండి. అడిగే వాళ్ళు కూడా అన్నారేలేగా. ఆఫ్ కోర్స్ వాళ్ళే అడుగుతారు ఖచ్చితంగా. లేకపోతే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పీపుల్ కూడా అడుగుతారు, ఏదో స్కామ్ జరిగిందంత అంటే ప్రతిదీ చూస్తూ పోరు కదా. సో వీళ్ళకైతే కొంచెం కఠిన శిక్షలు పడే అవకాశం అయితే ఉంది, లేదా అక్కడ నుంచి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తారు. అదే అంటున్నాను నేను, ఇక్కడ నుంచి అక్కడ జరిగిన స్కామ్ కదా, అక్కడ చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయా, లేకపోతే సంఘంలో జరిగిన ఇది కాబట్టి వాళ్ళు తేల్చుకోవాలి అంటారా? సంఘం నుంచి తీసేస్తారు, ఏదో చేస్తున్నారు వీళ్ళు ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత అక్కడ తలెత్తుకొని తిరగలేరు, ఖాళీ చేసి ఇక్కడికి వచ్చినా బతకలేరు, అక్కడికి వెళ్ళి ఫ్రాడ్ చేసి. సంఘంలో ఉన్నప్పటికీ వాళ్ళు వాలంటీర్ గా వర్క్ చేస్తారేమో కదా, తీసేసుకోవడం కాస్త చీటింగ్ అనేది మన పర్సనల్, బట్ అక్కడ వర్క్ చేసేది వాలంటీర్ గా అయినప్పుడు గవర్నమెంట్ తోనో చట్టాలతోనో ఏం సంబంధం ఉంటది? లేదు గవర్నమెంట్ తో కాదు, అక్కడ మన ఇప్పుడు అసోసియేషన్ నుంచి వాళ్ళని తీసేస్తారు. వాళ్ళ లైఫ్ అయితే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఏదో వర్క్ ఉంటది, వేరే వర్క్ ఉంటది. కాకపోతే ఏంటంటే అవమానంగా తిరగలేరు మళ్ళీ తెలుగు వాళ్ళ మధ్యలో, ఇబ్బందికరం. మళ్ళీ తిరగలేదు కదా. ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళినా వీళ్ళే వస్తారు, ఎక్కడికన్నా బయటకి గుడ్డుకి వెళ్ళినా వీళ్ళే వస్తారు. వాళ్ళు అంటారు ఇలా అంటారు, బయట తలెత్తుకొని తిరగలేవు. అలానే యూఎస్ కాలేజెస్ ఇక్కడికి వచ్చినా ఈడ అక్కడికి వెళ్ళేది ఎలగబెట్టి వచ్చాడంట అని చెప్పి ఇక్కడ పరుగు పోతుంది, బతకలేరు. ఇబ్బందికరమైన పరిస్థితులే. ఎస్.